ఇవన్నీ పెద్దగా ఉన్నాయి చూడండి, హెవీ సైజ్ అన్న మామూలుగా అన్ని హెవీ సైజ్ 14-16 లీటర్ల పాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని హెవీ సైజ్ పెడతారు వీళ్ళైతే. సైజ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము కాట్రాపల్లి జగ్గంపేటలో ఉన్నాము. అడుగుదాము ఏం ప్రైజ్ ఉంటుంది, ఈసారి ఏ లోడ్లు ఉన్నాయి, ఎన్ని లోడ్లు ఉన్నాయని అడుగుదాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే. మనది డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మనది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాపల్లి గ్రామం. మన డైరీలో 360 రోజులు ఏవి సైజు ఉంటాయి. నెంబర్ 1 క్వాలిటీ కూడా, రెండో అయితే మూడో అయితే పట్లు కూడా రెడీగా ఉంటాయి. తొలసూరు, రెండో అయితే ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ 3 కూడా ఉంటాయి మన దగ్గర. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి మన దగ్గర. ఏమేమి ఉన్నాయో డైరెక్ట్ చూపించాను చూడండి. తీయండి. ప్రైజ్ ఏముంటుంది అన్న? ప్రైజ్ 1,20,000 కానీ 1,80,000 వరకు ఉంటుంది. ఓకే. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, ఏది ఫిక్స్డ్ రేట్ ఉండదు. మీరు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి తీసుకోవాలి. మీరు ఇప్పండి ఇది చూడొచ్చు. ఇది డెలివరీ అయిందన్న. డెలివరీ అయింది. దూడలు కూడా ఫ్రెష్ ఉన్నాయి అన్ని. డెలివరీ అయిందన్న. ఓకే. పట్టొచ్చి 2 పళ్ళేసింది. ఇది 2 పండ్ల మీద ఉంది. ఎన్నో అయితే సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. పళ్ళు వేయకుండా ఒక అయితే తినింది. ఇది 2 పడ్డ సన్న ఎడం చూడండి. ఎంత పడుతుంది మనకి ఇది? ఇది క్వాలిటీ కదా 1,20,000 కానీ 1,80,000 ఉంటుంది. ఈ మార్జిన్ లో ఉంటాయి. మార్జిన్ లో ఉంటాయి. ఏదైనా సరే చూడండి. ఏవి సైజ్ ఇది చూడండి. ఇది చూడండి చాలా. ఇది ఒకసారి చర్మం చెప్పండి అన్న. చూడండి. తొక్క పాల్సిన కూడా పట్టుకుని అలా చూడండి. తొక్క పాల్సిన లబ్బర్ లాంటి తీవి. అడ్డర్ క్వాలిటీ కూడా చాలా మంది. ఎంత పాలు ఉన్నాయి ఇప్పుడు? పాలు అయితే ఇప్పుడు ఒక 4 2 రోజులు అయింది డెలివరీ అయ్యి. తీసుకురామ్మా గేరిపోయింది. ఓకే. వల్లారి కొలిది మనకి ఒక 14-16 లీటర్లు పాలు అవుతాయనా. ఓకే. ఇదేమో 15 రోజులు ఉంది డెలివరీకి టైం. ఇంకా 15 days లో డెలివరీ అయితే 15 రోజులు డెలివరీ ఉంది. ఏం గ్యారెంటీ ఉంటుంది ప్రెగ్నెంట్ దానికి? మన దగ్గరికి మైకి సళ్ళకి పోసి ఉంటుంది అన్న. 15 రోజులలో మనకి పాలు ఏమాత్రం వచ్చినా గేదెని తీసుకుని గేదెని ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. చూడండి. జాతి రకం కూడా చూడండి. సన్నుకోటి తీరు ఏంటి, దాని రకం ఏంటి, సందీపం ఏంటి. ఇది ఫస్ట్ గేదె చూడొచ్చు. ఈ సెకండ్ గేదె. సెకండ్ అన్న. కొంచెం జరగండి. సెకండ్ లాక్టేషన్. ఇది చూడండి. సెకండ్ లాక్టేషన్. తీయమలది సెకండ్ లాక్టేషన్ అనేది. ఇది కూడా ఇప్పండి. ఎన్ని పాలు ఉంటాయి దీనికి డెలివరీ అయితే? 14-15 లీటర్లు ఉంటుంది అన్న కెపాసిటీ. ఓకే. 14-15 లీటర్లు. గేదెలు చూడండి లోపల కూడా ఉన్నాయి. ఈనిన గేదెలు, ఫ్రెష్ గేదెలు ఉన్నాయి. ఇప్పుడే డెలివరీ అయింది అన్న. ఇది ఓకే. ఇప్పుడే డెలివరీ అయింది. ఓకే. 2 దీని కూడా దూడ ఉంది. ప్రతి దాని ముంగల దూడ ఉంది. దూడొచ్చు అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది ప్రెగ్నెంట్ అన్న, అంటే సిముడిది. ఓకే. సూడిది. ఇంకా 5 రోజులు ఉంది డెలివరీ టైం. ఫస్ట్ ఈతనా? ఫస్ట్ ఈత. ఓకే. తొలి ఈత. తీసుకురా. ఫస్ట్ ఈత పడ్డా. ఫస్ట్ ఈతనా సన్ను అది ఎడం మంచిది. అవును, చాలా మంచిది. ఈ గేదె చాలా మంచిది ఉంది. తీసుకొని వెళ్ళి. తీసుకెళ్ళి. ఫస్ట్ లాక్టేషన్ లో ఉంది. ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఇది ఒక 8 days లో డెలివరీ అవుతుంది అన్న. అవుద్దన్న. 8 days లో డెలివరీ అవుతుంది. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంది. మెత్తన సన్ను కూడా పోవచ్చు. ఇది కూడా చాలా మంచిగా ఉంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి అన్న. సైజ్ ఏవి సైజ్ ఉంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన ఫామ్ దగ్గర? 35 ఉన్నాయి అన్న. 35 ఉన్నాయి. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఇది కూడా తొలిత. డెలివరీ ఇవ్వాలి. డెలివరీ అయింది. ఇప్పుడు డెలివరీ. ఎంత పాలు చూపిస్తారు దీని దగ్గర? తొలిది కన్నా ఒక 10 లీటర్ రోజు మీద 10 లీటర్ అవుతుంది. 1 లీటర్ పెంచుకోవచ్చు రైతులు. పెంచుకోవచ్చు. లేత పట్టండి. పళ్ళు లేదు ఇంకా. ఇది ఇంకా వేయలేదు. ఇది 2 అవుతాను. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడే డెలివరీ అయింది. ఇది కూడా ఇప్పుడే డెలివరీ అయింది. ఇంకా మాయ కూడా పడలేదు. ఇప్పమ్మా మాయ కూడా పడలేదు. 2 పడ్డా మనకు ఒక 8-16 లీటర్ల పాలు అవుద్ది. అంటే అండర్ క్వాలిటీ కూడా ఉండాలండి. మనం ఫాలో అవ్వాలంటే అండర్ క్వాలిటీ కూడా ఉండాలా. మంచిగా సైజు అండర్ క్వాలిటీ. అది సైజు పాలు తీసిరా దీని దగ్గర? తీసాను. ఒక 5 లీటర్లు తీసాం. 5 లీటర్లు తీసాం. అంటే అన్ని ఒకసారి తీయడం తీస్తే కాల్షియం డౌన్ అయిపోతుంది. అందువల్ల ఒక 5 లీటర్లు 6 లీటర్లు తీసి మళ్ళీ అలా ఉండించుకొని సాయంత్రం 3 గంటలు సాయంత్రం చేసి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓన్లీ హెవీ సైజ్ పెడతారు. హెవీ సైజ్ ఉంటుంది అండి. నెంబర్ 1 చూడండి. జాఫ్రాబాద్ కూడా చూడండి. ఫేస్ స్ట్రక్చర్ చూడండి. ఈ క్వాలిటీ చూడండి. ఓకే. దీని క్వాలిటీ పడ్డా అన్న. చెప్పండి దీని గురించి. 8-16 లీటర్లు ఫాలో అవుద్దన్న. అండర్ క్వాలిటీ చూడండి. మనం అన్ని 8 ఇచ్చేవన్నా. అండర్ క్వాలిటీ కూడా అలా ఉండాలి. మనం ఫాలో అవ్వాలంటే 14 లీటర్ దూక ఉండదా? చూడాల్సిన లేదండి. మేము చెప్పగలదు. అండర్ క్వాలిటీని పెట్టి మీరే అడ్జస్ట్ చేసుకుంటారు. సైజ్ ఏవి సైజ్. ఇప్పుడే డెలివరీ అయింది. అన్న. చాలా మంచిగా ఉంది. ఏవి సైజ్ ఉంటాయన్న మన దగ్గర. ఏవి సైజ్ ఉంటాయి. ఇప్పటిది ఇది చూడండి అన్న. దీని మెత్తన. దీన్ని ఓకే. ఇది లబ్బర్ తీలాంటిది. ఇంకా 10 రోజులు ఉంది డెలివరీ టైం. ఓకే. మెత్తన కూడా తొక్క పడుతుంది కొట్టు. ఇలా పట్టుకుంటే ఎక్కడ కొడితే అక్కడ మెత్తం పడిపోతుంది అన్నమాట. ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? 10 రోజులు ఉంటుంది అన్న. 10 days ఉంటుంది. ప్రెగ్నెంట్ ఇన్ని 2 పెడతారా? 2 ఉంటాయి. ఎందుకు? అది ఇన్ని ఉంటాయి, పాడి ఉంటాయి.
అంటే డెలివరీకి రెడీగా ఉంటాయి. ఓకే, రెడీగా ఉండాలి. రెడీగా 1 రోజులు 10 రోజులు డెలివరీ అయ్యి రెడీగా ఉంటాయి. మిల్క్ కెపాసిటీ ఎంత? ఇది 14 లీటర్లు అవుతుంది. 14 లీటర్. ఈ పెద్ద గేదె చెప్పండి. ఇది ఇంకా దీనికైతే ఏ జాతి ఇది? ఇది 25 బన్నీ జాతి అన్న. బన్నీ జాతి. 25 డే టైం ఉంది, 25 రోజుల టైం ఉంది. 1 month లోపల డెలివరీ అవుద్ది. మెయిన్ సీజన్ లో వస్తుంది. సీజన్ వచ్చేస్తుంది, వర్షాకాలంలో వస్తుంది. పాలు కూడా 16 లీటర్లు పాలు పిండింది. బన్నీలో ఉంది. బన్నీ ఓకే, 16 లీటర్ల పాలు పిండింది గేది. ఇంకా 25 రోజులు ఉంది, అందువల్ల ఇంకా అండర్ క్వాలిటీ గట్రా రాలేదు. అలా ఉందన్నమాట. బన్నీలో ఉంది, చాలా మంచిగా చూసుకోవచ్చు. ఇంకా అన్న చెప్పు. ఇది క్వాలిటీ దాని అలా గేదె. ఇవన్నీ పెద్దగా ఉన్నాయి చూడండి, హెవీ సైజ్ అన్న మామూలుగా అన్ని హెవీ సైజ్. 14-16 లీటర్ల పాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని హెవీ సైజ్ పెడతారు వీళ్ళైతే. సైజ్ చూడండి, ఏ సైజ్ ఇప్పుడు ఇప్పుతున్న గేదె చూడండి, దాని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే దాని ఫేస్ చూడండి. వారం ఉందన్న టైం, వారం డెలివరీ టైం వారం ఉంది. మన దగ్గర డెలివరీకి రెడీగా ఉంటాయి. దీని రింగ్ మంచిగా ఉందన్న. ఇక్కడ సైడ్ చూడండి, ఒక సైడ్ కొమ్ము కొంచెం అది వేసింది. ఇది చూడండి, చాలా మంచిగా ఉంది గేదె. ఇది ఎంత ఇస్తుంది అనేది? 14-16 లీటర్లు అవుతుంది. ఓకే, 10, 12, 14, 2, 16 అంతే. ఓకే, సైజు కూడా చూడండి, ఏ సైజు. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా? ట్రాన్స్పోర్ట్ 5 పైన తీసుకుంటే మనది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఓకే, 4 కింద తీసుకుంటే డీజిల్ నిమిత్తం మీరు సగం కట్టుకుంటే నేను ఉన్నది పంపుతాను. ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ ఫ్రీగా ఉంటే మీకు దానికి ఇబ్బంది లేదు. వచ్చామా క్వాలిటీ ఎంచుకున్నామా, రూమ్ అన్నీ ఉన్నాయి, మీరు రూమ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. మీరు వచ్చేలా ఉంటే 2 రోజులు ఉండేలా రండి. మీరు అప్పటికప్పుడు కంగారు పడిపోద్దు. ఒకవేళ ఈయన అనుకోండి 2 రోజులు ఉండి పాలు పితుక్కోండి. ఇది చూడండి, యంగ్ ఉంది గేదె, 2 ఈతలు ఉంది. 2 ఈత. ఇప్పుడు డెలివరీ అయితే 2 ఈత. చాలా మంచిగా ఉంది గేదె. ఏవి సైజు క్వాలిటీ అయితే గత వీడియోలో పెట్టిన అన్ని లోడ్ అయిపోయింది. కొత్త లోడ్ ఇది. ఓకే, కొత్తగా వచ్చిన లోడ్లు మళ్ళీ ఫస్ట్ టైం మేడం మీరు. ఓకే, సైజు కూడా ఏవి సైజు. మన దగ్గర వారంలో ఎన్ని అమ్ముతారన్నా? వారానికి ఒక 12-13 అమ్ముతారు. 12-13 అమ్ముతాను వారానికి. క్వాలిటీ మెయింటెనెన్స్ చేసిన చెప్పు మన దగ్గర ఉండవన్నా. ఓకే, సింగిల్ క్వాలిటీ అయితే మామూలుగా ఆఫ్ చేస్తాయి, కానీ ఈ క్వాలిటీ ఉన్న చెప్పు మన దగ్గర ఏముంటుంది, రైతుకి అంటుంది. గేదె మనం చెప్పిన రేటుకి రైతు కానీ ఇదే గేదెలు ఎవరి దగ్గర ఉన్నా 2,50,000 ఆ రేంజ్లో చెప్తారు. మనం అంత రేటు చెప్పం, దగ్గరలో చెప్తాం. 1,000-2,000 వేసుకొని అమ్మేస్తాను. నేను దాచుకోను. ఒక 2,000 వేసుకున్న లాభం లేకుండా నేను అమ్మను, మొహమే చెప్తున్నాను. డైరెక్ట్గా వచ్చారనుకోండి 2,000 వేసుకుని అమ్మేస్తాను. ఇక్కడ చూడండి, సైజ్ ప్రకారంగా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి గేదెలు. ఫుల్ సైజ్ లో ఉన్నాయి. అండర్ క్వాలిటీ కూడా చూడండి. ఇది చూడండి, ఇది కూడా మొత్తం ఫుల్ సైజ్ లో ఉన్నాయి. నువ్వు ఇప్పు సోని అది కూడా చూపెట్టు. అది ఇది నువ్వు దీని ఇది ఎలాగెలా. ఇది ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది వారం ఉందన్న. డెలివరీ అయినా ఎన్ని ఉన్నాయి? డెలివరీ 4 అయినాయి అన్న. ఓకే, 4 ఉన్నాయి. ఇంకా డెలివరీకి రెడీగా ఉన్నాయి. ఇవి కూడా రేపు ఎల్లుండి డెలివరీ అయితేనే ఉంటాయి, డైలీ అయిపోతాయి. ఇది చూడండి, ఇవి 2 చూడండి సేమ్ ఉన్నాయి, క్వాలిటీ సేమ్ ఉన్నాయి. క్వాలిటీ అయితే ఫుల్ సైజులో ఉన్నాయి. సైజు సన్ని మోడల్ కూడా చూడండి ఎంత సైజు బాగుంది. ఇవి చాలా మంచిగా ఉన్నాయి గేదెలు. స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. చంద్రశేఖర్ డైరీ ఫామ్, ఇక్కడ కాట్రావుపల్లి, జగ్గంపేట. ఇక్కడ ఎనీ టైం వస్తే మీకు దొరుకుతుంది. ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా రండి. డైరెక్ట్గా వస్తే 1,20,000 కానీ 1,80,000 వరకు వస్తాను. క్వాలిటీ చూసారు ఎలా ఉన్నాయో. డబ్బుల గ్యారంటీ ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజులు 20 రోజుల వరకు పాల గ్యారంటీ ఉంటుంది. ఏ తేడా పడొచ్చినా రీసర్వీస్ కూడా చేసుకోవడం ఉంటుంది. ఓకే, నెంబర్ 1 క్వాలిటీ. మీరు డైరీలో సక్సెస్ అవ్వచ్చు. ఎవరేమో కొంతమంది బ్రోకరేజ్ ఏమంటున్నారంటే అరివేస్తానన్నా రండి మీరు అని చెప్పి ఇక్కడికి వచ్చాక మేము 60 రోజులు వేస్తామని అడ్వాన్స్ ఇచ్చుకుని చేసుకున్నారు. అలాంటి మోసపోవద్దు. అంటే మీరు ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో మీకు తెలియలేనప్పుడు మీకు ఎలా అరివేస్తానంటే ఎలా నమ్ముతున్నారు? ఈ మాటలు నమ్మొద్దు. ఏదున్నా కూడా డైరెక్ట్గా అరువు అలాంటి ఏముండదు, క్రెడిట్ అలాంటి ఏముండదు. డైరెక్ట్ రావాలి, 2 రోజులు పాలు చూసుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, తీసుకొని వెళ్ళాలి. దగ్గర నుండి తీసుకుని వెళ్ళాలి మీరు. ఒకవేళ అంతకు ఏ తేడా పడొచ్చినా రీసర్వీస్ కూడా నేను చేస్తాను. మీరు ఇబ్బంది పడవలసింది ఏం పని లేదు. రిటర్న్ తీసుకొని వేరే గేదె ఇస్తారు. 99% తేడా రాదు. ఒకవేళ ఏమైనా తేడా పడొచ్చినా మీ విజయానికల్ నేను ఉన్నాను. మీరు వెనక్కి జంకొద్దు. ఏంటంటే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఒకవేళ కొంతమంది తెలియని వాళ్ళు కంగారు పడతారు, అంటే అది సర్దుకుంటే లెవెల్ అవుతాయి. అది సర్దుకోవడం ఎలా చేయాలన్నది తెలియక కొంతమంది కంగారు పడతారు. ఆ కంగారు కూడా మీరు పడవద్దు. నేను తీసుకుని నేను లైన్ చేసుకుని నేను పెట్టుకుంటాను. మీరు మళ్ళీ ఇంకో దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చి 9951107656. ఎనీ టైం రావచ్చు, చూసుకోండి, పాలు చూసుకోండి, తింటున్నాయో చూసుకోండి, దూడలు చూసుకోవచ్చు, పాలు విండి చూసుకోవచ్చు. మీరే చేతులతోటి మీరు సేపు దార ఎలా ఉందో అని దగ్గర నుండి చూసుకోండి. ఎవరి మాటలు నమ్మొద్దు, ఎవరు చేయొద్దు. మీరు డైరెక్ట్గా రండి. డైరెక్ట్గా 2 రోజులు ఉండండి. పొద్దుడు చూసుకోండి పాలు, సేపు దార ఎలా ఉంది, సాయంత్రం వదులుకోండి, సేపు దార ఎలా ఉంది, అన్నీ బాగుంటేనే తోలుకెళ్ళండి, లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ టైం కూడా ఒక రైతు వచ్చి అతనే విండి తీసుకొని వెళ్ళిండు. ఆయన చేత దగ్గర నుండి పిండిని చూపించాను లాస్ట్ టైంలో. మళ్ళీ ఆయన వచ్చి తీసుకెళ్ళాను మొన్నే.
ఆ వీడియో కూడా మీకు ఎడతాను మామూలుగానే మీరు చూసుకోండి. 9 ఆటలు తీసుకెళ్ళాడు ఆయన. ఓకే. ఆయన ముందు తీసుకెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళాడు, మళ్ళీ వచ్చి 9 ఆటలు నెంబర్ 1గా సక్సెస్ అయినాయి అని వచ్చి మళ్ళీ 9 ఆటలు తీసుకెళ్ళాడు ఆయన. స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.